హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. కన్ను అదిరింది, ఎడమ భుజం అదిరింది, ఎడమ తొడ అదిరింది, కట్టుకున్న చీర కొద్దిగా జారినట్టు అనిపించింది. అమ్మవారికి వెంటనే ఆలోచన కలిగింది, కాదు కాదు నాకేదో శుభం ఉంది. త్రిజట చెప్పింది, ఇప్పుడు ఉరిపోసుకుందామంటే వద్దు వద్దు అన్న సంకేతాలు కనపడుతున్నాయి. శకున శాస్త్రానికి ఒక ప్రామాణ్యం ఉంది. ఈశ్వరుడు హెచ్చరిక చేయవలసి వచ్చిందనుకోండి, శంఖచక్ర కథాపద్మాలు అట్టుకుని వచ్చి చెప్పడం, ఒక శకున రూపంలో చెప్తాడు. మీరు రామాయణాన్ని శకున శాస్త్రంగా చదివితే అంతా శకున శాస్త్రం. అందులో యుద్ధకాండలో ఒక్కొక్క వీరుడు బయటకు వస్తుంటే శకునాలు చూపిస్తారు. కాబట్టి నాకు శుభశకునాలు కనపడుతున్నాయే, నాకు ఇంకా ఏం శుభం మిగిలిందని కొద్దిగా ఆగింది. ఈలోగా పైనున్న ఆయనకి అవకాశం దక్కింది. చూడండి, చిన్న బ్రీదింగ్ టైం దొరికితే చాలండి అంటుంటాడు ఒక్కొక్కడు. అలా ఆయనకు కొద్దిగా సమయం దొరికింది. ఇప్పుడు ఆయన వెంటనే ఆలోచించాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హనుమ చెప్దామని చెప్పట్లేదు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు ఈవిడ ఉరి పోసుకోకుండా ఆగాలంటే ఒక్కటే, రామ 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 అంటే అయిపోతుంది. ఎందుకంటే ఈవిడికి అసలు ఆ రామ అన్న నామం అన్నా రాముడు అన్న అంత భక్తి, అది వినపడితే చాలు. అది వినపడకి ఇలా అయిపోయింది, అది వినపడితే చాలు. ఇప్పుడు ఆమెకి శుభం ఉన్నది అంటే రామకథ చెప్పాలి. ఆమె ప్రాణమంతా ఏమిటి, రాముడే. అందుకే కదూ అంది, అనన్య దైవత్వమియం క్షమాచ, నాకు దైవం అంటే రాముడే అంది. కాబట్టి నేను రామకథ చెప్పేస్తాను. రామకథ చెప్పేస్తాను, ఆయనకి సంకల్పం కూడా లేదు. ఆయనకి అసలు ఏం చెప్పాలో తెలియని సందర్భం అనుకోండి, రామకథ చెప్పేస్తారు. ఇది నిజం తెలుసా అండి? రామాయణం చదివి కొంచెం రామాయణంతో స్పర్శ ఉందనుకోండి, అకస్మాత్తుగా మనం ఏదో విందాం అని చెప్పి ఏ గాన కచేరీకో ఏ నృత్యం చూద్దామని సభలోకి వెళ్ళి కూర్చున్నారనుకోండి, అస్తమానం ఉపన్యాసాలు చెప్పేవాడు సభలో కనపడ్డాడు అనుకోండి, చటుక్కుని ఏం చేస్తారంటే, ఫలానా ఆయన వచ్చాడు, ఒక్క 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటాడు. 5 నిమిషాలు దీని మీద మాట్లాడతారంటే ఆయన ఏం మాట్లాడదామని వచ్చాడా, చూద్దామని వచ్చాడు. అప్పుడు వెంటనే ఉత్తర క్షణంలో ఉండండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి పుస్తకం చూసి వస్తాను అనగలడా? అప్పుడు ఆయనకి ఆధారం ఏమిటి? ఆయనకి ఎప్పుడూ మనసులో సిద్ధంగా ప్రీతిపాత్రంగా ఉండేది ఏది ఉంటుందో అది చెప్పేసి ఇవన్నీ ఆయన ప్రీతికి పనికొస్తాయి అందిపోతాడు కదా. భగవంతుడి ప్రీతికి ఇవన్నీ ఎంతో మంచివి. మంచి పాట పాడుకున్నారనుకోండి, పరవశించిపోయారనుకోండి, సంగీతానికి అమ్మవారు సంతోషిస్తుంది. సామగాన ప్రియ అని అమ్మవారి గురించి 4 మాటలు చెప్పేసి, కాబట్టి తల్లి ఇంత గొప్పగా పాడుతున్నారు, ఈ పాట చేత ఈవిడ తరిస్తారనడంలో సందేహం లేదు, అమ్మవారిని చేరుకోవడానికి అందరూ సంగీతం నేర్చుకోవాలి అని చెప్పి దిగిపోతాడు. ఎంత బాగా మాట్లాడారండి అంటాడు. ఇంత బాగా మాట్లాడారండి కాదు, ఆయనకి మాట్లాడడం ఏం చెప్పాలో తెలియకి చెప్పాడు. అంటే ఆయనకి అదే వచ్చేస్తుంది బుర్రలోకి, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అదే అలవాటు, మరి అదే మాట్లాడతాడు, అది తప్ప ఇంకోటి మాట్లాడ్డా ఆయన, అందుకని అదే మాట్లాడతాడు. మళ్ళీ హనుమకి కూడా మనసులో ఎవరుంటారంటే రాముడే ఉంటాడు. సీతమ్మకి ఎలాగో హనుమకి కూడా అంతే. అందుకని ఆయన కూడా ఏం చెప్తారు, అది సందర్భమా అనవసరం, రామకథే చెప్తారు. అందుకని ఆయన ఉత్తరక్షణం ఏమం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపి సంసర్భో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. కావ్య సౌందర్యం, చచ్చిపోయే వాళ్ళని కూడా బ్రతికించగలిగినటువంటి కథ రామకథ, మృత సంజీవని. సుందరకాండలో రాముడు కనబడడు, రామకథ వినపడుతుంది 1కి 10 మార్లు. అందుకని రామకథ చెప్పడం మొదలుపెట్టారు. ఎలా అంటే, ఆవిడ వినాలి, ఆవిడ చెవిలో పడాలి, ఆవిడ అనురక్త కావాలి. అనురక్త కావాలి అంటే, అమ్మ అమ్మ రాముడు ఉన్నాడమ్మా నన్ను పంపించాడమ్మా అంటే నమ్మదు. ఆవిడ ముందు నమ్మేదాంతో మొదలెట్టాలి. నమ్మేదాంతో మొదలెట్టి ఆవిడికి తెలియంది చెప్పాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఆవిడికి ఆశ్వాసం కుదురుతుంది. ఓ ముందుని చెప్పాడు, నమ్మకంగా ఉంది, ఇది కూడా నిజమేమో అని అనుమానం వచ్చి ఆగుతుంది కాస్త నిర్ధారణ చేసుకోవడానికి. అందుకని రాజాధచరదో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశ. తన ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి ఉపన్యాసకుడిలా మాట్లాడడం కుదరదు, గబగబా చెప్పాలి రామకథ, ఆవిడ చెవుల్లోకి వెళ్ళాలి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతుడు ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజు చతురంగ బలాలతో, గజబలంతో, అశ్వబలంతో, సైన్యబలంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ధర్మాత్ముడై ఆ వంశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి వాడు ఉండేవాడు. ఆయనకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి అపారమైనటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాడు. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి ఇచ్చినటువంటి మాట నిలబెట్టడం కోసం, ఆయన్ని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మ
సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి చేరుకుంటే ఆయనకి ప్రియమైన ఇల్లాలైన సీతమ్మని తెలదగలిగినటువంటి రాక్షసుడు రావణాసురుడు అపహరించి తీసుకొచ్చి సీతమ్మని లంకాపట్టణంలో పెట్టాడు. తర్వాతి కాలంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ సీతమ్మని అన్వేషిస్తూ వెడుతుండగా సుగ్రీవుడితో చెలిమి కుదిరి ఆ సుగ్రీవుడి సీతమ్మ జాడ కనిపెట్టడానికి దశ దిశలకి వానరుల్ని పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చినటువంటి వానర సమూహములలో ఒకడనైన నేను నిన్న రాత్రి 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చి రాత్రంతా లంకాపట్టణాన్ని వెతికి ఈ శిశుపా వృక్షం మీద కూర్చుని తెల్లవారుధామున సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను. ఈవిడే సీతమ్మ అని ఎలా తెలుసుకున్నాను అంటే యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చరిష్యతాం అస్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. ఎటువంటి నగలు ఆవిడ ఒంటి మీద ఉంటాయని రాముడు చెప్పాడో, ఎటువంటి కాంతితో ఉంటుందని చెప్పాడో, ఎటువంటి లక్షణములతో ఉంటుందని చెప్పాడో అటువంటి లక్షణములు కలిగి ఇతపూర్వం కిష్కింధలో ఉన్నటువంటి నగలు ఇప్పుడు శరీరం మీద లేక, ఇప్పుడున్నటువంటి నగలు కిష్కింధలో మూటలో లేక, ఇంతకు ముందు పెట్టుకున్న నగల యొక్క మచ్చలు శరీరం మీద ఉండి కృషించి రాముడి కోసం ధ్యానం చేస్తున్న సీతమ్మను చూసి ఆమె యొక్క దర్శనమైందని పరమ సంతోషాన్ని పొంది నేను ఈ చెట్టు మీద కూర్చునున్నాను. ఇప్పటి వరకు చనిపోదాం అనుకున్న తల్లికి ఎప్పుడైతే రామకథ అకస్మాత్తుగా వినపడిందో ఆవిడ చటుక్కున ముడిప్పేసి ఎవడురా రామకథ చెప్పినవాడు, 10 నెలలయింది రామనామం వినపడలేదు, రామకథ వినపడలేదు, నా ప్రాణాలు నిలబడ్డాయి, అమృతం పోసినట్టుంది, ఎవడు నాకు ఈ కథ చెప్పినవాడు అని ఒక్కసారి ఆవిడ ఇలా తల పైకెత్తి కొబ్బలలోకి చూసింది. చూసేటప్పటికీ తత శాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధి సర్గ అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.